నమస్కారం మిత్రులారా. కొన్ని రోజులు క్యాలెండర్లో సాధారణ తేదీలుగా కనిపిస్తాయి. కానీ అదే రోజులు కొందరి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కూడా పలుకుతాయి. ఆగస్టు 3 నుండి 8 వరకు ధనస్సు, మకర రాశి వారికి అలాంటి రోజులే కనిపిస్తున్నాయి. ఈ 6 రోజుల్లో జరిగే ప్రతి సంఘటన పెద్దదిగా ఉండకపోవచ్చు. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక అనుకోని పరిచయం, ఒక ఒక పాత విషయం మళ్ళీ మీ ముందుకు రావడం, ఇవన్నీ సాధారణంగానే అనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు జీవితం పెద్ద మార్పులను ఇలాంటి చిన్న సంఘటనల ద్వారానే ప్రారంభిస్తుంది. ఈ వీడియోలో మీరు వినబోయేది కేవలం రాశి ఫలాలు మాత్రమే కాదు, మీ ఆలోచనలు మార్చగల కొన్ని సంకేతాలు కూడా. అయితే ముందుగా మనం ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ఆ తరువాత మకర రాశి వారికి ఎదురయ్యే ఆశ్చర్యకరమైన పరిణామాల గురించి కూడా మాట్లాడుకుందాం. చివరిలో 2 రాశులకు వర్తించే ఒక ముఖ్యమైన సూచన కూడా నేను మీకు చెబుతాను. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ధనుసు రాశివారు, గత కొంతకాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. నేను ఇంత కష్టపడుతున్నాను, అయినా సరైన ఫలితం ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వారం నెమ్మదిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఆగస్టు 3 లేదా 4 తేదీలలో ఒక వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం ఉంది. అతను మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా మీతో చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఇక ఆ సంభాషణ మొదట చిన్నదిగా అనిపించినా అందులో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక సూచన దాగి ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, తమకు తెలిసిన దారినే మళ్ళీ ఎంచుకోవడం. కానీ ఈ వారం కొత్త కోణంలో ఆలోచిస్తే మీకు కొత్త అవకాశం కనిపించవచ్చు. మీ కృషిని ఇంతకాలం ఎవరూ గుర్తించలేదని అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ పనిని గమనిస్తున్న వ్యక్తి ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒక హెచ్చరిక: ఈ వారం మీకు వచ్చే ప్రతి మాటను వెంటనే నమ్మకండి. వినండి, విన్న తర్వాత ఆలోచించండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మంచి అవకాశం కూడా కొన్నిసార్లు పరీక్ష రూపంలో వస్తుంది. మీరు ఓపికగా ఉంటే ఈ వారం చివరికి మీలో ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ధనుసు రాశి వారికి నిజమైన మార్పు ఎందుకు ఆగస్టు 6 తర్వాత ప్రారంభమవుతుంది? ధనుసు రాశి వారు, మీరు చాలా కాలంగా ఒక పని పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. మధ్యలో ఎన్నో అడ్డంకులు ఎదురై ఉండవచ్చు. కొన్నిసార్లు ఇక వదిలేద్దాం అనిపించి కూడా ఉండవచ్చు మీకు. కానీ ఈ వారం పరిస్థితి కొద్ది కొద్దిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 6 తేదీ మీకు ఒక వ్యక్తి చెప్పే చిన్న మాట మీ ఆలోచనను పూర్తిగా మార్చవచ్చు. ఆ మాట పెద్ద ఉపన్యాసం కాదు, ఒక సాధారణ సలహా మాత్రమే. కానీ అదే సలహా మీకు కొత్త దారిని చూపే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి: ఈ వారం ఎవరికైనా మీ ప్రణాళికలను పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని పనులు నిశ్శబ్దంగా చేస్తేనే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నారు. అతని రాక ఆనందాన్ని ఇస్తుందా లేక మరో పరీక్షను తెస్తుందా చూడాలి. మరి ధనుసు రాశివారు, ఆగస్టు 8 నాటికి మీలో ఒక స్పష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఏ దారిలో వెళ్ళాలో అర్థం కాకపోయినా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది. మీకంటే మీపై నమ్మకం ఉంచిన వ్యక్తి చెప్పే ఒక మాట మీకు బలాన్ని ఇస్తుంది. ఈ వారం ముగిసే సమయానికి ఇంతకాలం నేను భయపడింది అవసరం లేని విషయమే అని మీలో మీరే అనుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ వారం మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే వ్యక్తుల కంటే మీలో ధైర్యాన్ని నింపే వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపండి. ఇక ఈ వారం మీరు చేయాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ వారం గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తి లేదా శ్రీ సాయిబాబా ఆలయానికి వెళ్ళి పసుపు పూలతో పూజ చేయండి. పేదవారికి శనిగలు లేదా పసుపు వస్త్రదానం చేయండి. ప్రతిరోజు ఉదయం 21 సార్లు ఓం రూం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపిస్తే గురుగ్రహ అనుగ్రహం పెరిగి నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇక మకర రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారు, మీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ మీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి.
గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైందా కాదా అనే సందేహం కూడా కొంతమందిలో ఉండవచ్చు. ఆగస్టు 3 నుండి 8 వరకు ఆ సందేహానికి ఒక సమాధానం దొరికే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వారం ఒక చిన్న సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఒక పాత పరిచయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం ఇప్పుడు మీకు చేరవచ్చు. ఈ సమయంలో మీరు 2 దారుల మధ్య నిలబడినట్లు అనిపించవచ్చు. ఒక దారి సులభంగా కనిపిస్తుంది, మరొక దారి కష్టంగా కనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇచ్చేది రెండో దారి అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ వారం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీ కుటుంబంలో ఒక పెద్దవారి సలహా ఈసారి మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం, ఆగస్టు 5 లేదా 6 తేదీలలో డబ్బు, పని లేదా కుటుంబానికి సంబంధించిన ఒక విషయం మీ దృష్టిలోకి రావచ్చు. అది చిన్నదిగా అనిపించినా దాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఎందుకంటే అదే విషయం రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మకర రాశి వారికి నెమ్మదిగా తెరుచుకునే అదృష్టం. మకర రాశి వారు, మీకు ఈ వారం ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు వృధా అనుకున్న కొన్ని ప్రయత్నాలు అసలు వృధా కాలేదని తెలుసుకుంటారు. ఆగస్టు 7 తేదీలో ఒక చిన్న శుభవార్త వినే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించినదైనా లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా. మీ మనసులో ఒక కొత్త ఆశను మాత్రం కలిగిస్తుంది. అయితే ఈ సమయంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. తొందరపడి ఏ ఒప్పందం చేయకండి. ఎవరైనా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి అని ఒత్తిడి చేస్తే ఒకసారి ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ వారం మీకు ఓపికే పెద్ద బలం. మకర రాశి వారికి చివరి సూచన. మకర రాశి వారు, మీ జీవితంలో నెమ్మదిగా జరుగుతున్న మార్పులను ఈ వారం మీరు గమనించడం ప్రారంభిస్తారు. చిన్న విజయాలను తక్కువ అంచనా వేయకండి. ప్రతి చిన్న అడుగు కూడా పెద్ద విజయానికి పునాది అవుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో కాస్త మృదుత్వం ఉంటే చాలా రోజులుగా ఉన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఈ వారం మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే తిరస్కరించకుండా దాని గురించి పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ వారం మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే, ఈ వారం గురువారం లేదా శనివారం రోజున సమీపంలోని దేవాలయానికి వెళ్ళి నిశ్శబ్దంగా కొంతసేపు కూర్చొని మీ మనసులో ఉన్న కోరికను భగవంతునికి చెప్పండి. అవకాశం ఉంటే అవసరమైన వారికి అన్నదానం లేదా చిన్న సహాయం చేయండి. ఇలాంటి మంచి పనులు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి మరియు సానుకూల ఆలోచనలు కూడా పెంచుతాయి. మిత్రులారా, రాశి ఫలాలు మనకు దిశను మాత్రమే చూపిస్తాయి. మన భవిష్యత్తును నిర్మించేది మాత్రం మన నిర్ణయాలు, మన కృషి, మన ఓర్పు. కాబట్టి ఈ వారం మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఆలోచించి మరీ స్వీకరించండి. మీ రాశి ధనుస్సు రాశి అయితే కామెంట్లో జై గురుదేవ్ అని రాయండి. మీ రాశి మకరం అయితే జై శనిదేవ్ అని కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.